శ్రమ పడుతున్నారు, నెత్తి మీద ముళ్ళ కిరీటం ఉన్నది, అనేక మంది గేలి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, ఉమ్మి వేస్తున్నారు. ఆ పాప శిక్షను భరించలేక, ఆ పాప శిక్షను తట్టుకోలేక, ఆ పాపాలని భరించలేక, ఆ శాపాన్ని భరించలేక, దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టేశావు, నా పరిస్థితి ఏమిటి? ఆ 3 గంటలు 12 నుంచి 3 గంటల వరకు చీకటి కమ్మిన సమయంలో యేసు క్రీస్తు పాపిగా మారిపోయినారు. యేసు క్రీస్తు మీద పాపము పోయబడింది. పవిత్రుడైన యేసు క్రీస్తు పాపాన్ని భరిస్తున్నారు. పవిత్రుడైన యేసు శాపగ్రాహి అయిపోయినాడు. అందుకే ఆయన కేక వేస్తున్నారు, అయ్యా దేవా ఆయన. చూడండి, తండ్రి అంటులా, దేవుడు తండ్రి కానీ ఆయన తండ్రి అని కేక వేయట్లేదు. ఎందుకంటే తండ్రి కుమారుని యొక్క రిలేషన్ తెగిపోయినది. ఎప్పుడైతే యేసు మీద మానవాళి పాపమంతా పోయబడిందో, యేసు మీద పాపము పోయబడి ఎప్పుడైతే శాపగ్రస్తుడైపోయాడో, తండ్రి కుమారుని యొక్క బంధము మారిపోయినది. అందుకే తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగురు కనుక క్షమించుమని మొదటి మాట కేక వేశారు ఆయన. చివరి మాటకు వస్తే 7వ మాటకి తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని కేక వేశారు. ఇక్కడ మనం 4వ మాట చూసినట్లయితే దేవా పాపివైన నీవు, పాపివైన నేను, పాపంతో ఉన్న మనము దేవా అని మనం పిలవలసి ఉన్నది. తండ్రి అని పిలవటానికి మనకు అర్హత, హక్కు లేదు. ఎందుకంటే పాపంతో నిండి ఉండి దేవునికి దూరంగా ఉన్నాం, దేవుని ముఖాన్ని చూడలేకపోతున్నాం. ప్రియ బిడ్డలారా, చూడండి, యేసు క్రీస్తు శిలువ మానుపై ఉన్న యేసు తన యొక్క పాపాలని భరించలేక ఆ 3 గంటలు చీకటిలో వేదనతో బాధలతో అయోమయంగా దేవా నన్ను ఎందుకు నువ్వు చేయి విడిచిపెట్టేశావు అని ఆయన ఆక్రందనతో కేక వేస్తున్నారు. ప్రేమ బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే పాపము ఆయన మీద బలముగా పనిచేస్తుంది కాబట్టి, దేవుణ్ణి చూడటానికి కూడా అవకాశం లేదు కాబట్టి, పాపాన్ని సహిస్తున్నాడు కాబట్టి, దేవునితో సంబంధము తెగిపోయినది కాబట్టి, తండ్రి కుమారుని బంధము విడిపోయింది కాబట్టి, పరిశుద్ధమైన దేవుడు పాపాన్ని సహించలేక ముఖాన్ని చాటువేశాడు కాబట్టి, పూర్తిగా కుమారుని చెయ్యి వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు కాబట్టి, తండ్రి అయిన దేవుడు కుమారుని చెయ్యి వదిలేశాడు. ఎప్పుడు కుమారుడు చేయి పట్టుకుని నడిపిస్తూ ఉండేవాడు తండ్రి, ఎప్పుడు అండగా ఉండేవాడు, ఎప్పుడు గైడ్ చేస్తూ ఉండేవాడు. అలాంటి తండ్రి కుమారుని చెయ్యి వదిలిపెట్టగానే, కుమారుని చెయ్యి వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోగానే యేసు దిక్కులేని వాడిగా అయిపోయినాడు. ప్రియమైన బిడలారా, ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, ప్రియమైన యవనస్తుడా, యవనస్తురాలా, పాపములో ఉన్న నీవు, పాపములో ఉన్న నేను దేవునికి దూరంగా ఉన్నామనే సంగతి మర్చిపోవద్దు. దేవుని యొక్క ముఖానికి మనకు అడ్డముగా పాపమున్న సంగతి మనం మర్చిపోవద్దు. ఆ దేశమంతా 3 గంటలు చీకటి కమ్మింది. మానవాళి పాపానికి సదృశ్యముగా ఉన్నది. నీవు చీకటిలో నడుస్తున్నావు, నీకు వెలుగు కావాలి. మనము చీకటిలో కొనసాగుతున్నాం, పాపములో కొనసాగుతున్నాం. దేవుడు మన చెయ్యి విడిచిపెట్టేశాడు. దేవునికి మనకు సంబంధం లేదు, దేవునికి మనకు ఆదరణ లేదు, దేవునికి మనకు ఒక విధమైన రిలేషన్ ఏమీ లేదు. పాపంలో కొనసాగుతూనే దేవా దేవా నాకు అది కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, నా కుమారుడు వివాహం జరగాలి, నా కుమార్తె వివాహం జరగాలి, నాకు ఆరోగ్యము కావాలి, నా ఆయుష్కాలము పొడిగించండి, నేను గృహాన్ని కట్టుకోవాలి అని నువ్వు పాపంలోనే ఉంటూ దేవుని వైపు చూడటం వలన ప్రయోజనం లేదు. ఎందుకంటే నీ పాపం వలన, నీలో నివాసము చేస్తున్న పాపం వలన, నీలో నివసిస్తూ నిన్ను అధిరోహిస్తున్న పాపం వలన పవిత్రమైన దేవుడు, పాపాన్ని సహించలేని దేవుడు, పాపాన్ని చూడలేని దేవుడు, పాపానికి దూరంగా పారిపోయే దేవుడు
నిన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు. ఆ సంగతి నీకు తెలుసునా? ప్రభువా, యేసు శిలువ మీద దేవా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచని కేక వేశాడు కదా నాయన. నన్ను కూడా నా చెయ్యి విడవద్దయ్యా, నా సమస్యలు తీర్చండి, నాకు ఆరోగ్యం ఇవ్వండి, నా ఆయుష్కాలము పొడిగించండి, నా మరణాన్ని వాయిదా వేయండి, నా ఆర్థిక సమస్యలు తొలగించండి, నా పరిచర్యలో మీరు సహాయము చేయండి. ప్రభువా, నా చెయ్యి విడవద్దు నాయన. నేను ఆ కొద్ది పాపాన్ని, ఆ చిన్న పాపాన్ని, మీకు నాకు అడ్డముగా ఉన్న ఆ కొద్ది అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెడతాను. ప్రభువా, నన్ను చెయ్యి విడవద్దు నాయన. యేసును మీరు చెయ్యి విడిచినప్పుడు, మీ కుమారుడు చెయ్యి విడిచినప్పుడు ఆయన ఆక్రందిస్తున్నారు, నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టారని. అలాంటి స్థితి నాకు రానియొద్దు నాయన. మీరు నాతో ఉండాలి. దేవా తండ్రి, మీరు నాకు తండ్రిగా ఉండాలి, నేను మీకు కుమారుడిగా ఉండాలి, నేను మీకు కుమార్తెగా ఉండాలి. 4వ మాట ద్వారా మీరు తండ్రిగా ఉండాలని నేను తీర్మానం చేసుకున్నాను. మీకు నేను కుమారుడిగా ఉండాలని ఆశపడుతున్నాను, మీకు కుమార్తెగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. నన్ను చెయ్యి విడవద్దు, నన్ను వదిలిపెట్టవద్దు, నాతో మీరు నివాసము చేయండి, నాతో ఉండండి. బిడ్డలారా, చావాలనుకుంటారు. పాపము ఎప్పుడు మనతో నివాసం చేస్తుందో అప్పుడు దేవునితో మనకి సంబంధము తెగిపోతున్నది. పాపాన్ని దేవుడు సహించడు. పాపాన్ని యేసు ఎప్పుడు రుచి చూడలేదు. పాపం అంటే ఆయనకేమీ తెలియదు. పాపాన్ని ఎప్పుడు అనుభవించలేదు ఆయన. పాపం యొక్క శక్తి, పాపం యొక్క బలము ఎలా ఉంటుందో కూడా ఆయనకు తెలియదు. అందుకే పాపాన్ని భరిస్తూ, పాపాన్ని, ఆ శాపాన్ని భరిస్తూ తట్టుకోలేక, నన్ను ఎందుకు చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోయావయ్యా, అయ్యా నేను దిక్కులేని వాడిగా ఉన్నాను, నేను ఈ పాపాన్ని భరించలేకపోతున్నాను, ఈ పాప శక్తిని భరించలేకపోతున్నాను, ఈ పాప బలాన్ని భరించలేకపోతున్నాను, ఈ శాపాన్ని భరించలేకపోతున్నాను, నాకు విడుదల దయచేయండి అని ఆక్రందన చేస్తున్నా. యేసు మాటలు విన్న తల్లి, యేసు మాటలు విన్న తండ్రి, యేసు శిలువ పలికిన 4వ మాటలు విన్న తల్లి, తండ్రి, యవనస్తుడా, యవనస్తురాలా, నీవు కూడా ఒక నిమిషము ప్రార్థన చేయి, ఒక నిమిషము మోకరించు. అవును ప్రభువా, పాపంలో ఉన్నాను, నేను పాపంతో సంబంధాన్ని పెట్టుకున్నాను, అయ్యా నీవు నాకు కావాలి. నేను చేతులెత్తి మీ వైపు కేక వేస్తున్నా, నీవు నాకు కావాలి దేవా. దేవా, నువ్వు నాకు తండ్రిగా, నాకు తల్లిగా ఉండాలి. నేను పాపం నుంచి పూర్తిగా తెంచుకొని నీ దగ్గరకు వస్తున్నా. నా కోసము, నా పాపము కోసము మీ కుమారుణ్ణి శాపగ్రాహిగా చేశావు, శాపానికి చేశావు. మీ కుమారుడు పాపాన్ని భరించలేక నన్ను ఎందుకు చెయ్యి విడిచావు అని కేకలు వేస్తున్నారు. ఈ మాటను విన్నాము నాయన. దయతో నాకు గ్రహింపు దయచేశారు, మీకు వందనాలు. ఈ రాత్రి నేను తీర్మానం చేసుకుంటున్నాను, పాపాన్ని విడిచిపెట్టి, పాపానికి దూరంగా పారిపోయి, ఆ పాపాన్ని ఒప్పుకొని, దాన్ని విడిచిపెట్టి మీ సన్నిధిలోకి వచ్చి నన్ను నేను కడుక్కొని, శుద్ధీకరించుకొని, పరిశుద్ధాత్మను పొందుకొని, మీకు ఇష్టమైన కుమారుడుగా, కుమార్తెగా మార్పు చెంది మీ పరిచర్యలో కొనసాగటానికి, మీ దీవెనలు పొందటానికి నాకు శక్తిని ప్రసాదించమని ప్రార్థన చేయి తల్లి, ప్రార్థన చేయి తండ్రి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలని, మీ బిడ్డలను దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ ప్రత్యేక సమయంలో దేవా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిస్తేవని యేసు శిలువ మాటలు మేము విన్నాము నాయన. నా చెయ్యి విడవద్దు ప్రభువా, మా చెయ్యి విడవద్దు నాయన. అయ్యా మీరు మాకు కావాలి నాయన అని ఎంతమంది బిడ్డలు ప్రార్థిస్తున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకొని, వారి చెయ్యి పట్టుకొని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
బ్రదర్ కేటీ ప్రభాకర్ రావు గారు ఎంకామ్ బిఎల్, రిఫార్మ్డ్ ఇవాంజలికల్ మినిస్ట్రీ, నవీన సువార్తిక పరిచర్యలు రెమ్, హాయ్లాండ్ చర్చ్, కొన్నంగుంట రోడ్, రాజీవ్ సర్కిల్ దగ్గర, నూజివీడు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521201. మీ ప్రార్థన అవసరతల కొరకు మీ ఆధ్యాత్మిక సలహాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9441309129 మరి ఒక నంబర్ 90521511151.